వస్తుందా వంశీ అన్న? సంక్రాంతి సంధ్యాయ కూలర్ సౌండ్ బాగా వస్తుందా? డిస్టర్బెన్స్ బాగుందా? నార్మల్గా నా వాయిస్ అయితే క్లారిటీగా వినిపిస్తుంది కదా సౌండ్ వచ్చినా కానీ. సంక్రాంతి సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. చికెన్ చెల్లెమ్మ, ఓ అవునా అన్న, ఓకే. వస్తుంది సౌండ్, నాట్ మోర్, ఓకే ఓకే పర్వాలేదులే. నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తే అయిపోతుంది. స్మైలీ పాప పడుకున్నది కదా, సో తనని ఇప్పుడు నేను క్లారిటీ ఉంది వాయిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చికెన్ తిన్నావా అయితే ఈరోజు? ఓకే. ఇంకా ఓకేనా ఇంట్లో? ఇంకేమైనా ప్రాబ్లమా? వైజాగ్ వెళ్ళినావు అంటున్నావు కదా, హైదరాబాద్ నుండి వైజాగ్. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? చెప్పు 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 వంశీ అన్న. కాదు, 3 మెంబర్స్ ఉన్నారు కదా హైట్లో, కామెంట్ చేయొచ్చు కదా. గోవిందరాజులు మిట్టే మీది అట్లనే వినిపిస్తుంది బ్రో మీకు. గోవిందరాజులు మిట్టే గారు హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. కొత్తగా వస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లైక్ చేయండి, డబల్ టాప్ ఇవ్వండి. నీకు అట్నే వినిపిస్తుందిలే వంశీ అన్న, పర్వాలేదులే, నేను ఫీల్ కాను. కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా? చిన్న డిస్కషన్ మమ్మీతో పిల్ల కోసం. అవునా, మమ్మీ ఓకేనా ఇప్పుడు? గోవిందరాజులు గారు లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్లున్నారు. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు మరి? నీతోనే ఉందా, హైదరాబాద్లో ఉందా? వంశీ అన్న నాట్ టాకింగ్ విత్ మీ, చిన్న డిస్కషన్. నాట్ టాకింగ్ విత్ మీ, ఎవరు టాక్ చేయట్లేదు నీతో? నీ మమ్మీనా అమ్మాయా? టాకింగ్ చేయని వాళ్ళు లేదు. హెచ్వైడీలో ఉంది చెల్లమ్మ. ఆహా, అమ్మాయి మాట్లాడలేదా? అమ్మ మాట్లాడట్లేదా? నాకు అర్థమవుతలేదు, క్లారిటీ మమ్మీయా? హైట్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఉన్నారా ఎవరైనా? వెళ్ళిపోయారా? హలో శ్రవణ్ గారు, హాయ్ హాయ్. శ్రీధర్ అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం. నెక్స్ట్ ఊరు వచ్చేసి ఉరవకొండ మండలం జావాడనా ఏదో ఉంటారు, అదే కదా. గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ కర్రీ? శ్రవణ్ గారు, నేను ఒక వ్లాగ్ చేసిన చూడండి, ఈరోజు వ్లాగ్ చేసిన, ఏం కూర అనేది తెలుస్తుంది మీకు. లైక్ చేయండి అలాగే నచ్చితే. శ్రీధర్ తమ్ముడు అంతే కదా. హాయ్ హాయ్. అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, జావాడనా ఏదో ఉంటుంది, అదే కదా. లైక్ చేయండి అందరూ. శ్రవణ్ గారు ఇంకా చెప్పండి, మీదేం కూర శ్రవణ్ గారు? నాదేం కూర అనేది మీరు ఒకసారి బ్లాగ్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. శ్రీధర్ తమ్ముడు నువ్వు కూడా ఇంకా హైలో వాళ్ళు కామెంట్ చేయండి. శ్రవణ్ గారు మరి మీదేంటి స్పెషల్? మాది విలేజ్ నేమ్ చెప్పు శ్రవణ్ గారు. మీ విలేజ్ నేమ్ నాకు తెలియదు, నిజంగా తెలియదండి. బట్ నేను మాత్రం ఒకటి అనుకుంటున్నా, ఐ థింక్ కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. రైస్ విత్ కాకరకాయ పులుసు, అవునా? నిజంగా తెలీదు, అబద్ధం చెప్పొద్దు శ్రవణ్ గారు. బట్ ఐ థింక్ నల్గొండ ఐ థింక్ నరేంద్ర అన్నది అనుకుంటా. మీ ఊరు పేరు నాకు క్లారిటీగా తెలీదు శ్రవణ్ గారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఊరు పేరు అడగలేదు కదా, సో మీరే చెప్పేసేయండి, ఓకేనా? వంశీ అన్న ఉన్నావా, వెళ్ళిపోయావా వంశీ అన్న? శ్రీధర్ తమ్ముడు హాయ్ హాయ్ హాయ్. నాకు తెలిసి నువ్వు నాకు అన్నవే అనుకుంటా శ్రీధర్ గారు, నేను మిమ్మల్ని తమ్ముడు అంటున్నా. నేను మీకు ఎట్లా అక్క అయినో నాకు అర్థం కాదు కానీ. శ్రీధర్ బాబు మీరు మ్యారీడా అన్మ్యారీడా? ఓకే. శ్రీధర్ అన్న మీకు పెళ్ళైందా? వదినమ్మ లేకపోతే మరదలు ఉందా అని. నల్గొండ డిస్టిక్లో, నల్గొండ అని చెప్పినా కదా. చాందూర్, ఎస్ ఓకే చాందూర్ గుర్తుకుందిలేండి శ్రవణ్ గారు, ఇప్పుడు చెప్పారు కదా, మార్చిపోను ఇంకా.